ఆత్మీయ ఉజ్జీవ సభలు అక్టోబర్ 22, 23 తేదీలలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. ఈ కూడికలో సిస్టర్ కరిష్మా గారు బలమైన ఆరాధనలో నడిపించెదరు. స్థలం మార్నింగ్ స్టార్ స్కూల్, సాయి ధారవి, ముంబై. మరిన్ని వివరాలకు 9323722280, 8425092086. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక అక్టోబర్ 28వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం కొన్ని నిమిషాలు దేవుడి వాక్యాన్ని నేర్చుకుంటాము. మన దేవుడు సర్వశక్తిమంతుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ దినాల్లో ఇశ్రాయేలుని దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు వారు ఐగుప్తు దేశం బానిసత్వంలో ఉన్నారు. దేవుడు వారిని విడిపించడానికి ఆయనే దిగి వచ్చాడు. హల్లెలూయా. దేవుడు దిగి వచ్చి వాళ్ళని రక్షించాడు. 10 రకాల తెగుళ్ళు ఇశ్రాయేలీల మీదకి, ఐగుప్తీయుల మీదకి వచ్చినప్పుడు అక్కడ దేవుడు ఇశ్రాయేలీలను మినాయించాడు. అక్కడి నుంచి దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానం ఏంటి అంటే, మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకుని వెళతాను. అక్కడ మీరు నాటని తోటల ఫలాలు తింటారు, కట్టని ఇళ్ళల్లో ఉంటారు. శ్రేష్టమైన దేశాన్ని నేను మీకు ఇవ్వబోతున్నాను. మీరు ఈ అన్యజనుల మధ్య ఉండనక్కర లేకుండా ఒక ప్రత్యేకమైన జనాంగంగా, ఒక ప్రత్యేకమైన దేశంగా నేను మిమ్మల్ని నివసింపచేస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనల్ని కూడా అన్యసనంలో నుండి ఏర్పాటు చేసుకున్నప్పుడు దేవుని బిడ్డలారా, మనల్ని కూడా ప్రత్యేకపరిచి ఆయన తన దగ్గరికి మనల్ని చేర్చుకోవడానికి ఆయన మనల్ని సంఘంగా ఏర్పాటు చేశాడు. అందుకని సంఘము అనే మాట ఏంటంటే ఎక్లీషియా అంటే బయటికి వచ్చేసిన వాళ్ళు, వెలుపల ఉన్నవాళ్ళు. అంటే వీళ్ళు ఒక ప్రత్యేకమైన గుంపు, ప్రత్యేకమైన జనాంగము, ప్రత్యేకమైన ఒక జాతి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున దేవుడు కూడా మనల్ని రక్షించుకొని మనల్ని ఒక ప్రత్యేకమైన జనాంగంగా చేసుకున్నాడు. అందుకని ఆయన 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో అంటున్నాడు, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడ్డారు. మీరు నా గుణాతిశయాల్ని ప్రచురపరుస్తారు. మీరు రాసులైన యాజక సమూహంగా ఉంటారు, పరిశుద్ధ జనంగా ఉంటారు. మీరు దేవుని సొత్తైన ప్రజలుగా ఉంటారు. దేవునికి స్తోత్రం. మీరు ఏర్పరచబడిన వంశమై ఉన్నారు. మీరు అందరి లాంటి వారు కారు. మీరు ప్రత్యేకంగా ఉండబోతున్నారు. మీరు నా సొత్తుగా ఉండబోతున్నారు. నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. మీరు పరిశుద్ధ జనాంగంగా ఉండబోతున్నారు అని దేవుడు మనల్ని గురించి సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ దినాల్లో ఇశ్రాయేలీయుల్ని ఏర్పాటు చేసుకున్నట్లుగా దేవుడు వాళ్ళని పాలు తేనెలు ప్రవహించే మంచి దేశాన్ని వారికి ఇస్తానని వాగ్దానం చేసినట్లుగా ఈ రోజున కూడా దేవుడు మనల్ని సాతాను చెరలో నుండి, పాపపు దాస్యం నుండి, చీకటి నుండి, మరణం నుండి మనల్ని తప్పించి విడిపించి మనల్ని ఒక ప్రత్యేకమైన జనాంగము అని పిలుస్తున్నాడు. దేవుని బిడ్డలు
మన పేరేంటి చెప్పండి? దేవుని బిడ్డలు. ఎవరైతే దేవుని దగ్గరికి వస్తారో, ఎవరైతే యేసయ్యని దేవుడని నమ్ముతారో వారందరూ కూడా ఏమవుతున్నారు అంటే దేవుని బిడ్డలు అవుతున్నారు. మనం ఎవరు చెప్పండి? దేవుని బిడ్డలమై ఉన్నాము. ఈరోజు యేసు ప్రభుని నేను నమ్ముకున్నానండి, ఆయన దగ్గరికి వచ్చేస్తానండి, నేను ఆయన్నే పూజిస్తానండి, ఆయన్నే సేవిస్తానండి అన్న వాళ్ళందరూ కూడా దేవుని కుమారులు కుమార్తెలనై ఉన్నారు. ఇది సర్వశక్తి గల ప్రభు మనకి తెలియచేస్తున్న మాట. హల్లెలూయా. ఆయన ఎందరు అంగీకరించారు వారందరూ ఆయనకి ఏంటంట? పిల్లలు. మనందరం దేవుని పిల్లలం, దేవుని కుమారులం కుమార్తెలమై ఉన్నాం. దేవుడే మనకు తండ్రి తల్లిగా ఉన్నాడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చెబుదాం. మనకి దేవుడు తండ్రి అయిపోయాడు. అందుకనే దేవుడు ఏం చేశాడంటే మనకి తన ఆత్మనిచ్చాడు. అబ్బా తండ్రి అని మొరపెట్టుకునే ఆత్మచేత దేవుడు మనల్ని నింపాడు. తన పరిశుద్ధమైన రక్తం చేత మనల్ని కడుక్కున్నాడు, మనల్ని విమోచించుకున్నాడు, పరిశుద్ధపరుచుకున్నాడు. అందుకనే దేవుడు అంటున్నాడు, మీరు పరిశుద్ధ జనమై ఉన్నారు, మీరు యాజకులై ఉన్నారు. మనలాగా దేవుణ్ణి ఇంత ఎక్కువగా పూజించేవాళ్ళు, దేవుని దగ్గరికి వెళ్ళి తండ్రి యేసయ్యా అని అడిగేవాళ్ళు ఏ జాతి ప్రజల్లో లేరు. లోకంలో ఏ ఇతర ప్రజలు కూడా ఈ రకంగా దేవుని సేవించలేరు. మనమే దేవునికి దగ్గరగా సమీపంగా ఉండి దేవుణ్ణి సేవించగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనల్ని పిలిస్తే పలికే దేవుడుగా ఉన్నాడు. అందుకనే తండ్రి బిడ్డల సంబంధాన్ని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఎంత దగ్గర సంబంధం అంటే ఇక దేవుడితోనే మనం ఎల్లప్పుడూ ఉండేలాగా, దేవుడితో మనం ఎల్లప్పుడూ నివాసం చేసేలాగా దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనం నిత్యం దేవుడితో ఉంటాం. అందుకనే దేవుని బిడ్డలారా, బైబిల్లో దెస్సలోనిక పత్రికలో కీర్తనల్లో ఒక మాట చెప్పబడుతుంది, ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించండి. ఏం చేయాలట? ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించండి, ఎడతెగక ప్రార్థనలు చేయండి. ఈ మాట ఎందుకు ఇవ్వబడుతుంది అంటే దేవుడిని మనం ఎక్కడైనా దేవుడితో ఉండగలిగే ఆ గొప్ప కృపను పొందుకున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గొప్ప కృపను పొందుకున్నాం. ఎక్కడున్న దేవుడితో మనం ఉండగలం. దేవుడు అంటున్నాడు, నిన్ను విడువను ఎడబాయను. నిత్యం దేవునితో ఉండే జాతి ఎవరైనా ఉన్నారా అంటే వారు క్రైస్తవులే. ప్రతి వారు లోకంలో అనేక దేవుల్ని దేవతల్ని కొలిసేవాళ్ళు లోకంలో అనేక మంది ఉన్నారు. కానీ మీ దేవుడు మీతో ఎప్పుడు ఉంటాడా అని అడగండి, అదే ఆ మాటకి వాళ్ళ దగ్గర నుండి జవాబు రాదు. దేవుడిని నమ్మిన బిడ్డలకి ఒకటే ఒక జవాబు వస్తుంది, మన దేవుడు మనతో ఉండిపోతాడు, మన హృదయంలో ఆయన నివాసం చేస్తున్నాడు, ఆయన రక్తం చేత తన బిడ్డలమైన మనల్ని కొనుక్కున్నాడు, కడుక్కున్నాడు. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు దేశం నుండి 10 రకాల అద్భుతాలు చేసి దేవుడు బయటకు తీసుకొచ్చినట్లు మనకి కనబడతా ఉంది. ఈ రోజును కూడా సాతాను చేతుల్లో బందీలుగా ఉన్న వారందరినీ దేవుడు రప్పించడంలో, విడిపించడంలో దేవుడు అనేక గొప్ప కార్యాలు చేశాడు. మనం అసలు చీకట్లో ఉండేవాళ్ళం, మనం సాతాను చేతుల్లో చెరలో ఉండని వాళ్ళం, పాపానికి బానిసలమైపోయిన వాళ్ళం. ఇలాంటి భయంకరమైన మరణం మనల్ని ఏలుబడి చేసింది, శాపాలు మనల్ని ఏలుబడి చేశాయి. ఇలాంటి పరిస్థితిలో దేవుడు మనకి విడుదలనిచ్చి దేవుడు మనకి సమీపమైపోయాడు. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు మనం ఇలాగా దేవుని వైపు చూస్తే ఆయన కనబడేలాగా మనము
దేవుని సంబంధులమైపోయాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే కొలస్సీ పత్రికలో అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, మీరు క్రీస్తు యేసు సంబంధులై ఉన్నారు కాబట్టి భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకండి, మీదంతా పైన ఉంది. హల్లెలూయా. మీరు మనసు పెట్టవలసింది ఎక్కడ? పైన. ఆయన వైపు మనసు పెట్టండి, దేవుడిని చూడండి, దేవుని వైపు చూడండి, దేవుని మీద మీ మనస్సు పెట్టుకోండి, దేవుడిని మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే ఇక మీరు దేవుడు వేరు కారు. హల్లెలూయా. అందుకనే అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, క్రీస్తు యేసు మిమ్మల్ని ప్రేమించాడు, ఆ ప్రేమ నుండి నిన్ను ఎవరేరు చేయగలరు అంటున్నాడు. దేవుడే నిన్ను ప్రేమించాడు. దేవుని బిడ్డ, ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ ఎవరు ప్రేమించారు చెప్పండి? దేవుడే ప్రేమించాడు. ఇక్కడికి రావడం అంటే చిన్న సంగతి కాదు. దేవుడు మిమ్మల్ని ప్రేమించాడు కాబట్టి మీరందరూ ఈ స్థలానికి వచ్చారు. మీరు దేవుని ప్రేమను పొందుకున్నారు కాబట్టి ఇక ఆ ప్రేమ నుండి మిమ్మల్ని ఏం చేయలేరు, ఎవ్వరూ వేరు చేయలేరు. ఇంకా నువ్వు దేవుని కొడుకు కాదు, దేవుని కూతురు కాదు అంటే ఎవరు అనడానికి సరిపోరు. చూడండి, చిన్నపిల్లలతో ఆటలాడతారు, చిన్నపిల్లలతో ఆటలాడుకుంటారు కదా, మీ అమ్మ కాదు మాయమ్మ అని అంటూ ఉంటారు. ఈ రోజున నువ్వు దేవుని బిడ్డ, నీవు దేవుణ్ణి నా సొంతం అనుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఎక్కడున్నా నీకు దేవుడు కనబడిపోతూ ఉంటాడు, ఎక్కడున్నా దేవుడు కనబడిపోతూ ఉంటాడు, ఎక్కడ నువ్వు మాట్లాడుతున్నా దేవుడు వినేస్తూ ఉంటాడు, నీవన్నీ దేవుడు చూస్తూ ఉంటాడు. ఎందుకంటే నిన్ను దేవుడు ప్రేమించాడు. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించండి. ఎంత అద్భుతమైన మాట అపోస్తలుడైన పౌలు అంటున్నాడంటే, క్రీస్తు యేసు ప్రేమ నుండి నిన్ను ఆఖరికి మరణం కూడా వేరు చేయలేదు, దూతలకు వేరు చేయలేదు, ఏది వేరు చేయలేదు. ఎప్పుడు నువ్వు దేవుని బిడ్డవై ఉన్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలీయుల్ని దేవుడు ఐగుప్తు దేశం నుండి విడిపించేటప్పుడు దేవుని బిడ్డలారా, అక్కడ ఇక ఫరో వాళ్ళని ఆపలేకపోయాడంతే. వెనకాల తరుముతూ ఉన్నా కూడా అతని చేతులకు అంకలేదు ప్రజలు. ఎందుకంటే దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి అందులో నుండి నడిపించేసి బయటికి చేర్చేశాడు. ఒక్క ఇశ్రాయేలీయుడు కూడా ఫరో చేతికి అందలేదు. ఎందుకంటే దేవుడు ఎర్ర సముద్రాన్ని చీల్చి అందులో నుండి నడిపించాడు. అందుకనే కొరింథీ పత్రిక 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో అంటున్నాడు, దేవుడు ఈ రోజున ఇశ్రాయేలీయులుగా ఉన్న మీరు ఆ రోజుల్లో ఎర్ర సముద్రం నుండి దేవుడు నడిపించి ఫరో చేతికి దొరకకుండా చేసేసాడు. చూసారా? ఆ దేవుడే బాప్తీసం ద్వారా మిమ్మల్ని వేరుపరిచేశాడు అంటున్నాడు. అందుకనే ప్రతివారు కూడా నమ్మిన తరువాత, యేసయ్యను సొంత రక్షకుడిగా అంగీకరించిన తరువాత ఏం చేయాలి చెప్పండి? బాప్తీసం తీసుకోవాలి. చాలామంది బాప్తీసం తీసుకోరు, సంవత్సరాల తరబడి దేవుడి దగ్గరికి వస్తారు కానీ బాప్తీసం తీసుకోరు. నువ్వు బాప్తీసం తీసుకున్నప్పుడు ఇక శాతానికి నీకు ఉన్న సంబంధం ఏమైపోయింది? తెంపబడింది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుడు అంటున్నాడు, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా దేవుడు చీల్చేశాడు. చీల్చేసిన తరువాత అందులో నుండి ఇశ్రాయేలీయులు వెళ్ళిపోయారు. ఒక్క ఇశ్రాయేలీయుడు కూడా ఫరోకు దొరకలేదు కదా, సరికదా? ఎర్ర సముద్రంలో పడి వారందరూ కూడా చనిపోయారు. నీకు సాతానికి ఉన్న సంబంధం అంతా తెంచివేయబడింది. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించండి. హల్లెలూయా. నీవు ఇక దేవుని కుమారుడివి, దేవుని కుమార్తెవై ఉన్నావు. దేవుడి యొక్క ప్రేమంతా కూడా నేను ఆవరించి ఉంది. దేవుడి ప్రేమంతా ఏం చేసింది?
నిన్ను ఆవరించి ఉంది. అందుకనే దేవుడు అంటున్నాడు, నీవే నా యాజకుడివి అంటున్నాడు. నీవే నా యాజకుడు అయి ఉన్నావు, నీవే రాజు అయి ఉన్నావు, నువ్వు పరిశుద్ధ జనమై ఉన్నావు, నువ్వు నా సొత్తై ఉన్నావు. ఇక నేను నిన్ను ఎన్నడూ విడువను ఎడబాయను. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించండి. ఇలా దేవుడు ఐగుప్తు నుండి తీసుకొచ్చేటప్పుడు తన ప్రజలకు ఇస్తున్న మాట ఏంటంటే, మీకు ఒక వాగ్దాన దేశాన్ని ఇస్తాను, పాలు తేనెలా ప్రవహించే మంచి దేశంలో మీరు అడుగు పెట్టబోతున్నారు. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఉండునట్లుగా నేను మిమ్మల్ని రప్పించాను అంటున్నాడు. నిర్గమకాండం 13వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుదాం. యెహోవా నీకిచ్చేదనని నీ పితరులతో ప్రమాణము చేసినట్లు కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమయ్యుండు పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నిన్ను రప్పించిన తరువాత నీవు ఈ ఆచారములను ఈ నెలలోనే జరుపుకొనవలెను. హల్లెలూయా. నీకు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తాను, నేను పోషిస్తాను, నేనే నిన్ను కాపాడుతాను, నేనే నిన్ను సంరక్షిస్తాను. దేవుడు ఎంత అద్భుతంగా దేవుడు తన పిల్లల్ని నడిపించాలనుకుంటున్నాడో చూడండి. ఎంత అద్భుతంగా దేవుడు మనల్ని పోషించాలనుకుంటున్నాడో చూడండి. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు ఈ లోకంలో చెప్పిన మొట్టమొదటి ప్రసంగం ఏంటి అంటే, మీరు ఏం తింటాం ఏం తాగుతామని ఎందుకు ఏడుస్తారు అన్యసనులాగా? అన్యసనులైతే వాటి కొరకు ఏం తింటాం ఏం త్రాగుతామని ఏడుస్తారు. చూడండి, నేను ఈ పక్షులకు ఆహారం పెడుతున్నట్లుగా అవి ఏమన్నా విత్తుతాయా, కోస్తాయా? నేను వాటిని పోషించినట్లే నేను మిమ్మల్ని కూడా పోషిస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాటికి వస్త్రాలు ఇచ్చిన చూడండి, నేను పువ్వులకి ఎన్ని రంగులు ఇచ్చానో అలాగ నేను మీకు వస్త్రాలను ఇస్తాను. అంటే అన్నీ నేనే చేసేస్తాను. ఎంత గొప్ప మాటను దేవుడు పలుకుతున్నాడో చూడండి. మత్తయి సువార్తలో దేవుడు, మత్తయి సువార్త మనం 5వ అధ్యాయం 6వ అధ్యాయం 7వ అధ్యాయం మీరు ఎల్లప్పుడూ చదువుకోండి. అందులో గొప్ప అద్భుతమైన దేవుడు మనతో మాట్లాడిన ఆ గొప్ప మాటలు మనకి కనబడతాయి. హల్లెలూయా. అవి మన చెవులలో రింగుమని మోగాలి. ఎంత గొప్పగా దేవుడు వాళ్ళతో చెప్తున్నాడో చూడండి. 28వ వచనం 27వ వచనం. మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మోరడెక్కువ చేసుకొనగలడు? వస్త్రములను గురించి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగో ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు. అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదాని వలన నేను అలంకరింపబడలేదు. హల్లెలూయా. సొలొమోనే అంత అలాగా. సొలొమోను 14 సంవత్సరాలు తన భవనాన్ని కట్టించుకున్నాడు. ఎక్కడెక్కడి నుండో ఎన్నో రంగురంగుల రాతి పలకలను తెప్పించుకొని, ఎంతో చక్కని తెప్పించుకొని, ఎంతో సుందరంగా అందంగా కట్టించుకున్న ఆ భవనాన్ని దేవుడు చెబుతూ, పువ్వులకి నేను ఎన్ని రంగులు ఇచ్చానంటే ఆఖరికి సొలొమోనుకు కూడా అన్ని రంగులు వాళ్ళ ఇంట్లో లేవు అంటున్నాడు. అలాగా మీకు కూడా నేనేం చేస్తాను? వస్త్రాలను ఇస్తాను. దేవునికి స్తోత్రం. వస్త్రాలని, అన్నాన్నే ఇచ్చినప్పుడు దేవుడు అన్నీ ఇవ్వడా? దేవుని బిడ్డలారా, ఈ లోకంలో నీకు కావలసినవన్నీ కూడా దేవుని నుండే లభిస్తాయి. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించండి. హల్లెలూయా. అందుకని ఇశ్రాయేలీయులతో, బయటికి రప్పించిన ఇశ్రాయేలీయులతో దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే, నువ్వు పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఉండబోతున్నావు. నువ్వు నాటని చెట్లు ఫలాలను నువ్వు తింటావు. నాటని చెట్లు ఫలాలను నువ్వు తింటావు. కట్టని ఇళ్ళల్లో ఉంటావు అంటున్నాడు. ఎంత అద్భుతమైన పోషణ చూడండి. మొట్టమొదటిగా దేవుడు ఆదామవ్వలను సృష్టించినప్పుడు కూడా ఇదే పని చేశాడు. అక్కడ ఆదామవ్వలకు కూడా అన్ని రకాల ఫలవృక్షాలను వేసి అందులో పెట్టాడట దేవుడు. మీరు తినండి వీటిని,
మంచిగా తినండి, సంతోషంగా తిని ఆనందించండి అంటున్నాడు. తర్వాత ఇశ్రాయేలీయులను పిలిచినప్పుడు దేవుడు ఏమంటున్నాడు? పాలు తేనెలు ప్రవహించే మంచి దేశంలో నేను పెడతాను అంటున్నాడు. ఇక్కడ యేసు ప్రభు శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చి తన ప్రసంగాన్ని చేస్తూ ఉన్నప్పుడు కూడా దేవుడు చెబుతున్న మాట ఏంటి అంటే, చూడండి ఆకాశ పక్షులను చూడండి, అవి ఎలా పోషించబడుతున్నాయో మిమ్మల్ని అలాగే పోషిస్తాను. దేవునికి స్తోత్రం. అడవి పువ్వులకి ఎంత అందాన్ని ఇచ్చానో అలాగే మీకు వస్త్రాలను ఇస్తాను. నువ్వు దేని కొరకు భయపడద్దు, దేని కొరకు చింతపడద్దు అని తన పిల్లలతో దేవుడు మాట్లాడుకుంటున్న మాటలు ఇవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక దేవుని బిడ్డగా నువ్వు 24 గంటలు నీ దేవుడు బట్టి నువ్వు సంతోషిస్తూ ఆయన స్తుతించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి నీ భయాలు, నీ చింతల నుండి దేవుడు విడుదల పొందాలని, నీ భారాల నుండి విడుదల పొందాలని తానే అన్నీ చెయ్యాలనుకుంటున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడే అన్నీ చేయడానికి అవకాశం ఇవ్వండి. ఈ రోజున దేవుని బిడ్డలైన వారన్నీ దేవుడు చేయడానికి అవకాశం ఇవ్వడం లేదు. వీళ్ళే మోస్తున్నారు బరువులు, వీళ్ళే చింతపడతా ఉన్నారు, వీళ్ళే బాధపడుతూ ఉన్నారు. దేవుడు అంటున్నాడు, నీవేమీ బాధపడకు, నువ్వేమీ భయపడకు, నువ్వేమీ చింతపడకు, అవన్నీ నాకు వదిలేయి, నువ్వు సంతోషంగా నన్ను సేవించాలని నేనేం చేస్తున్నానంటే నిన్ను విడిపించి రప్పిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలీయుల్ని దేవుడు అన్యసనుల్లోండి బయటికి రప్పించినప్పుడు దేవుడు చేస్తున్న వాగ్దానం ఈ గొప్ప వాగ్దానమై ఉంది. అందుకనే ఆఖరికి వాళ్ళు అరణ్యంలో నడిచేటప్పుడు కూడా దేవుడు ఏం చేశాడు? వాళ్ళకు బరువు పెట్టలేదు, వాళ్ళకు ఒత్తిడి కలుగ చేయలేదు, వాళ్ళకు భారం పెట్టలేదు. దేవుడు ఆకాశం నుండి పొద్దునే ఏం చేసేది? మన్నా కురిసేసేది. పొద్దునే మన్నా కురిసేసేది. ఇశ్రాయేలీయులు అరణ్యంలో నడిచేటప్పుడు దారిలో నేను నీళ్ళు ఇస్తాను, బావి తవ్వుకోండ్రా అన్నాడు అనుకో దేవుడు. ఏం చేయాలి వాళ్ళు? పొద్దస్తమాను బావి తవ్వడానికి రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడుతూ ఉండాలి. దేవుడు అంటున్నాడు, ఆ బండను కొట్టు, నీళ్ళు వస్తాయి, శుభ్రంగా నీళ్లు తాగండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అద్భుతమైన ప్రణాళిక దేవుడిది చూడండి. ఎంత ఆశ్చర్యమైన ప్రణాళిక దేవుడు తన బిడ్డల ఎడల కలిగి ఉన్నాడు. దేవుని బిడ్డలరా, ఈరోజు ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా ఉన్న నీవు ఎర్ర సముద్రం దాటి బాప్తీసం తీసుకుని నేను ఆయన బిడ్డని అని చెబుతున్న నీకు దేవుడు అంటున్నాడు, నేనే నీ పోషణ అయి ఉన్నాను. దేవునికి స్తోత్రం. నీ సంరక్షణ అయి ఉన్నాను, నీ కాపుదల అయి ఉన్నాను. నువ్వు బరువుతో భారముతో ఉండద్దు, నువ్వు సమాధానంగా ఉండు, నేను నిన్ను నడిపించబోతున్నాను. అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ సంరక్షణలో నేను ఉంటానయ్యా. నువ్వు మొయ్యద్దు బరువు దేవుని బిడ్డ. నువ్వు భారాలతో ఉండద్దు, చింతతో ఉండద్దు, భయముతో ఉండద్దు. అవన్నీ కూడా దేవుడు చేస్తానంటున్నాడు. అలాగ చూస్తూ ఉండు ఆయన వైపు. ఆయన ఏం చేస్తాడో అలా చూస్తూ ఉండు. పొద్దున్న నుండి రాత్రి వరకు స్తుతి చెబుతూ ఉండు. దేవుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో జరిగిపోతూ ఉంటాయి. హల్లెలూయా. పరిశుద్ధుడా నీకు వందనాలయ్యా, స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా, స్తోత్రాలు ప్రభా. నీ ప్రియ బిడ్డలు నీతో నడుచుదురుగాక, నీ స్నేహంలో జీవించుదురుగాక, నీ వైపు చూచుదురుగాక, నీ సంతోషములో అయ్యా నీ బిడ్డలు మహదానందం పొందుదురుగాక. ఏ చింత లేని వారిగా, భయము లేని వారిగా, బరువు లేని వారిగా, భారము లేని వారిగా అన్నీ మీకే అప్పగించి, అన్నీ మీకే అప్పగించి నిన్ను సేవించుదురుగాక. ఆశీర్వదించమని
యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ముంబైలో దహించు అగ్ని ఆత్మీయ ఉజ్జీవ సభలు అక్టోబర్ 22, 23 తేదీలలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. ఈ కూడికలో సిస్టర్ కరిష్మా గారు బలమైన ఆరాధనలో నడిపించెదరు. స్థలం మార్నింగ్ స్టార్ స్కూల్, సాయి ధారవి, ముంబై. మరిన్ని వివరాలకు 9323722280 8425092086. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక అక్టోబర్ 28వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.